హాయ్ అండి, వెల్కమ్ టు శివాని కిచెన్. నేను మీ శివాని. ఈరోజు మనం కేఎఫ్సి చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా క్రిస్పీగా జ్యూసీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ముందుగా నేను 1/2 kg విత్ స్కిన్ ఉన్న చికెన్ తీసుకున్నానండి. స్కిన్ ఉండడం వల్ల పైన లేయర్ అనేది చాలా బాగా కేఎఫ్సి స్టైల్ లాగా వస్తుందండి. ముందుగా దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇందులో అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలిపితే అంత మంచిగా పట్టుకుంటాయండి మసాలాలు అనేవి చికెన్ పీస్కి. ఒక 4 to 5 minutes కలుపుకుంటే చాలా బాగా పడతాయండి మసాలాలు. అలాగే ఇందులోకి నేను మజ్జిగను వేసుకుంటున్నాను. మరొకసారి కలపండి మసాలాలన్నీ. ఇప్పుడు కూడా 4 నుంచి 5 నిమిషాలు బాగా కలపండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే మీకు నేను పెట్టిన వీడియోస్ అన్నీ వస్తాయి. ఇప్పుడు దీన్ని 2 నుంచి 3 గంటలు మ్యారినేట్ చేసుకోండి. వీలైతే ఓవర్ నైట్ అంతా ఉంచుకుంటే చాలా బాగా ఉంటాయి పీసెస్ అనేవి. ఇప్పుడు మరొక ప్లేట్ తీసుకొని అందులోకి 1 కప్పు మైదా పిండి, అలాగే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల పైన లేయర్స్ అనేవి క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. మంచిగా కలుపుకోవాలి. ఈ పిండిని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇందులోకి మనం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందామండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకున్నాను. ఈ మసాలాలన్నీ పిండిలో కలిసిపోయేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. పిండిని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని చూద్దాం ఎలా ఉన్నాయి. ఇలా ఉన్నాయండి చికెన్ పీసెస్. ఇప్పుడు మనం ఈ చికెన్ పీసెస్ని ముందుగా మనం రెడీ చేసుకున్న పిండిలో ఒక్కొక్క పీస్ వేసుకొని ఇలా కొంచెం చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటూ పిండిని మొత్తం పట్టించండి. పీస్కి కొంచెం ప్రెస్ చేసుకుంటూ చూపించిన విధంగా చేయండి. ఒక బౌల్లో కోల్డ్ వాటర్ తీసుకొని ఈ పీస్ని అందులో వేసి ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు అలా వదిలేయండి. తర్వాత ఒక గంటెతో ఇలా పీస్ని బయటికి తీసుకొని మళ్ళీ పిండిలో వేసుకొని ఇంత ముందులా కాకుండా కొంచెం మెల్లగా ప్రెస్ చేసుకుంటూ పిండిని మొత్తం పీస్కి పట్టించండి. ఇలా పట్టించిన తర్వాత ఈ పీస్ని ఒక ఎడ్జ్కి పట్టుకొని ఇలా షేక్ చేయండి. షేక్ చేయడం వలన పైన లేయర్ అనేది చాలా బాగా వస్తుంది. మరొకసారి పీస్ని పిండిలో ఇలా మెల్లగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకొని ఒక ఎడ్జ్కి పట్టుకొని మళ్ళీ ఒకసారి షేక్ చేయండి. ఇలా షేక్ చేయడం వలన చూడండి ఎలా బాగా వచ్చిందో. ఇలా లేయర్స్ రావడం వల్ల కేఎఫ్సి స్టైల్ లాగా కనిపిస్తుందండి మన చికెన్ పీస్ అనేది. అలాగే పక్కన ఉంచుకున్న పీసెస్ అన్నిటికీ ఇలా పిండి కోట్ చేసుకొని పెట్టుకోండి. మీకోసం ఇంకొక పీస్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ, ఫస్ట్ టైం కాబట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పట్టించుకోండి పిండిని. తర్వాత కోల్డ్ వాటర్లో వేసి ఒక 4 నుంచి 5 సెకండ్లు అలా వదిలేయండి. 5 సెకండ్ల తర్వాత ఒక గరిటె సహాయంతో ఈ పీస్ని బయటికి తీసుకొని మనం ఫస్ట్ తయారు చేసుకున్న పిండిలో వేసేయండి. వేసి మళ్ళీ ఇంత ముందులా కాకుండా కొంచెం లైట్గా ప్రెస్ చేసుకుంటూ పిండిని మొత్తం పీస్కి పట్టించండి. ఇలా పట్టించాక పీస్ని ఒక ఎడ్జ్కి పట్టుకొని షేక్ చేయండి. ఇలా షేక్ చేయడం వల్ల లేయర్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో లేయర్. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని అందులో ఈ పీసెస్ అన్నీ డీప్ ఫ్రై చేయండి.
ఒక్కొక్కటిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేయండి. మరీ ఎక్కువగా వేయకూడదండి పీసెస్, ఆయిల్లో ఫ్రీగా ఉండాలి పీసెస్. మనకి ఈ చికెన్ పీసెస్ ఫ్రై అవ్వడానికి 12 నుంచి 15 నిమిషాలు టైం పడుతుందండి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక ఆయిల్లో నుంచి బయటికి తీసుకొని ఈ పీసెస్ని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాం. అలాగే మిగతా పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన పీసెస్ అన్నిటిని మనం తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఫ్రై అయ్యాయో పీసెస్. ఇవి సేమ్ బయట కొన్న కేఎఫ్సీ లాగే ఉందండి. మీకోసం ఒక పీస్ కట్ చేసి చూపిస్తాను. చూడండి, బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా బాగుందండి. మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, అందరూ ఇష్టంగా తింటారు. నేను మా బాబుకి పెట్టాను, చాలా ఇష్టంగా తింటున్నాడు. చూడండి, సూపర్ ఉంది మమ్మీ అని ఎక్స్ప్రెషన్ పెట్టాడు. చూడండి.